తమిళ చూసి ఈ వీడియో క్లిక్ చేసినా అయితే ఈ వీడియోలో నీ డౌట్లని క్లియర్ చేసా. పొద్దుగాల జిమ్ చేసే మంచిదా, సాయంత్రం జిమ్ చేసే మంచిదా, పొద్దుగాల చేసే ఎక్కువ బెనిఫిట్సా, సాయంత్రం చేసే ఎక్కువ బెనిఫిట్సా, దీనిలో ఎక్కువ మజిల్ బిల్డ్ అవుతుందా, దీనిలో ఎక్కువ మజిల్ బిల్డ్ అవుతుందా, ఇట్లా ఎన్నో డౌట్స్ అంటూ నీకంటూ నాకంటూ చాలా మందికి ఉంటాయి. దీని మీద ఒక ప్రాపర్ రీసెర్చ్ చేసి దీని మీద ఒక డెడికేటెడ్ నాలెడ్జ్ తీసుకున్నాక ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో ఎండ్ దాకా చూడు, నీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఈ వీడియోలో మొత్తం క్లియర్ అయిపోతే. ఒకవేళ ఈ ఛానల్కి నువ్వు కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నీకు అలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ పెట్టండి మర్చిపోకు. ఇక మనం వీడియో టాపిక్కి వచ్చేసినట్టయితే పొద్దున జిమ్ చేసే మంచిదా, సాయంత్రం జిమ్ చేసే మంచిదా? జిమ్ అనేది నువ్వు పొద్దుగాలైనా చేయవచ్చు, సాయంత్రం అయినా చేయవచ్చు. కానీ చాలా మంది అడుగుతారు బెనిఫిట్స్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది, అడ్వాంటేజెస్ ఏంది. ఇగో ప్రతి దానికి ఒక డిసడ్వాంటేజెస్ ఉంటుంది, ఒక అడ్వాంటేజెస్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పొద్దుగాల చేసి నీకు డిసడ్వాంటేజ్ ఏంది, అడ్వాంటేజ్ ఏంది అనేది చెప్తాను. చాలా మంది ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, జాబ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళకి సాయంత్రం పూట వరకు టైం ఉండదు. ఎందుకంటే వాళ్ళ నైట్ అయిపోతే డ్యూటీ కాబట్టి వాళ్ళకి టైం ఉండదు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, పొద్దుగాల జిమ్ రానికి ట్రై చేస్తారు. పొద్దుగాల జిమ్ వస్తే మెయిన్గా నీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే నీ డే మొత్తం ప్రాపర్గా ఉంటుంది. అంటే నీ డే మొత్తం ఒక మంచి మూడ్లో పోతుంది, డిసిప్లిన్గా ఉంటావు, కన్సిస్టెంట్గా ఉంటావు, బాగుంటుంది. కాబట్టి పొద్దుగాల చేసే వరకు ఏంటంటే మంచిగా నీకు బాడీ మొత్తం ఎనర్జెటిక్ ఉంటుంది, డే అంతా నీ డే మొత్తం మంచిగా పోతుంది. అది మెయిన్. ఇంకోటి ఏంటి, ఫ్యాట్ లాస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అనేది ఉంటుంది. ఎందుకంటే పొద్దున్న జిమ్ చేస్తారు కాబట్టి పొద్దుగాలకి వెళ్ళి నైట్ దాకా అంటే బెనిఫిట్ ఉంటుంది. అంటే మొత్తానికి 100% బెనిఫిట్ ఉండదు, ఒక 2-3% బెనిఫిట్ ఉంటుంది అంతే. నువ్వు డెఫిసిట్లో తిని క్యాలరీస్ ఎక్కువ బర్న్ చేస్తేనే నువ్వు తగ్గుతావు తప్ప పొద్దుగాల పోతే సాయంత్రం పోతే ఏం కాదు. ఇది పొద్దుగాల వరకు విషయం. ఇప్పుడు మనం సాయంత్రంకి విషయంకి వద్దాం. సాయంత్రం అనేటోళ్ళు ఏంది, పొద్దుగాల వాళ్ళకి టైం ఉండగా వాళ్ళు కొంతమందికి జల్దీ లేవకుండా సాయంత్రం వెళ్తారనమాట. సాయంత్రం వెళ్తే బెనిఫిట్ ఏంటంటే నీ బాడీ మొత్తం ఒక నార్మల్ టెంపరేచర్ ఉంటుంది, అంటే ఒక హీట్ టెంపరేచర్ ఉంటుంది. నీ బాడీ మంచి అడాప్ట్ అయి ఉంటుంది, ఫుల్ ఎనర్జీ ఉంటుంది నీకు. ఈవినింగ్ టైంలో మంచిగా నీ బాడీ టెంపరేచర్ బాగుంటుంది, నీకు స్ట్రెంగ్త్ అనేది ఇన్సెంట్ లెవెల్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ తినేసి ఉంటావు, అన్నీ చేసేసి ఉంటావు, యాక్టివిటీ ఎనర్జీ మోడ్లో ఉంటుంది బాడీ. అంటే మరీ స్ట్రెయిన్ అని కాదు, ఒక మధ్యాహ్నం సాయంత్రం టైంలో చెప్తున్నాను నేను. ఇక నీకు మజిల్ బిల్డింగ్ అనేది కొంచెం 3-4% అందులో నీకు బెనిఫిట్ అవుతుంది. పొద్దున వేసే ఫ్యాట్ లాస్ 3-4% అందులో బెనిఫిట్ అవుతుంది. నీకు 100% బెనిఫిట్ అయితే జిమ్ అనేది నువ్వు పొద్దుగాల చేసినావా సాయంత్రం చేసినావా అని మ్యాటర్ కాదు. నీ డైట్ ఎట్లుంది, నీ స్లీప్ ఎట్లుంది, నీ వర్కౌట్ సెషన్ ఎట్లుంది అనేది ఇంపార్టెంట్. అది పొద్దుగాల చేసినా నీకు అంతే బెనిఫిట్ వస్తుంది, సాయంత్రం చేసినా అంతే బెనిఫిట్ వస్తుంది. ఏదో 2-3% బెనిఫిట్స్ ఉంటాయి, 2-3% డిసడ్వాంటేజెస్ ఉంటాయి తప్ప పొద్దుగాల చేస్తే నువ్వు బాడీ బిల్డర్ అయిపోతావు, సాయంత్రం చేస్తే నీ బాడీ దిగిపోతుంది అన్నట్లేదు. నువ్వు ఎప్పుడు చేసినా ఒక మంచి డైట్, ఒక మంచి స్లీప్ తీసుకొని నీ వర్కౌట్ మంచిగా కంప్లీట్ చేసినట్టు అయితే నీకు అంతా బాగుంటుంది, నీ ప్రోగ్రెస్ కూడా బాగుంటుంది. కాబట్టి నువ్వు పొద్దుగాల జిమ్ చేస్తున్నావా సాయంత్రం జిమ్ చేస్తున్నావు అనేది ఏం పట్టించుకోకు. జస్ట్ జిమ్ అనేది చేయి. నీకు ఒకవేళ పొద్దుగాల వీలైతే పొద్దుగాల చేయి, సాయంత్రం వీలైతే సాయంత్రం చేయి, అంతే. దానికి నువ్వు పొద్దుగాల చేస్తే నువ్వు బాడీ బిల్డర్ అయిపోతావు, సాయంత్రం చేస్తే బాడీ బిల్డర్ అయిపోతావు అన్నట్టు ఏం లేదు. జిమ్ అనేది ఒక డైలీ ఒక 2 hours నువ్వు ఇచ్చేటట్టు ఉంటే చాలు. అది పొద్దుగాలనా, మధ్యాహ్నమా, సాయంత్రమా అని చెప్పి నీ బాడీకి తెలియదు. నీ బాడీకి మెయిన్ తెలిసేది మజిల్ ఎప్పుడు బ్రేక్ అవుతుంది, మజిల్ బ్రేక్ అయిన తర్వాత నువ్వు న్యూట్రిషన్ ఎట్లా ఇస్తున్నావు, రెస్ట్ అండ్ రికవరీ ఎట్లా ఇస్తున్నావు అనేది అది చూస్తుంది తప్ప నువ్వు పొద్దుగాల చేసినావా సాయంత్రం చేసినావా మళ్ళీ నైట్ పూట చేసినావా అనేది ఏం చూడదు. ఇది మెయిన్. ఒకవేళ ఈ నాలెడ్జ్ నీకు వాల్యుబుల్ అనిపించినట్టయితే ఈ ఛానల్కి ఒక లైక్, ఒక షేర్ అండ్ ఒక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు. ఒకవేళ నీకు వర్కౌట్స్కి సంబంధించిన, న్యూట్రిషన్కి సంబంధించిన, నీకు దేని గురించి సంబంధించిన నాకు కింద ఒక కామెంట్ పెట్టు. ప్రతి ఒక్క దానికి ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం. ఒకవేళ నువ్వు ఎండ్ దాకా వీడియో చూసినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకు. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.